సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. అంబేద్కర్ విగ్రహావిష్కరణ పురస్కరించుకుని దళితులు ఒకవైపు సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు టీడీపీ గుండాలు దళితులపై దాడులకు తెగబడ్డారు. అర్ధరాత్రి వేళ ఇష్టారాజ్యంగా దాడులు చేసి దళితుల రక్తం కళ్ళ చూశారు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లా కలికిరిలో చోటు చేసుకుంది. టీడీపీ గుండాల దాడిలో 2 తీవ్రంగా గాయపడ్డారు. దళితుల గృహ నిర్మాణాలను ధ్వంసం చేయటమే కాకుండా ఇనుప రాడ్లు కర్రలతో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో 50 ఏళ్ల క్రితం దళితులకు అప్పటి ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చింది. ఆ స్థలాలు ఇప్పుడు జాతీయ రహదారి పక్కనే ఉన్నాయి. దీంతో ఆ స్థలాలకు భారీగా డిమాండ్ పెరిగింది. దళితుల స్థలాలపై టీడీపీ గూండాలు కన్నేశారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు అవినాష్ రెడ్డి కొన్ని నెలలుగా దళితుల స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 1098/2 సర్వే నెంబర్లోని వెంకటరమణ ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి విఫలయత్నం చేస్తున్నాడు. వెంకటరమణ మరణంతో ఆ స్థలానికి వారసురాలిగా కుమార్తె అనూష ఉన్నారు. ఆమె ఇటీవల తమ స్థలంలో గృహ నిర్మాణం చేపట్టారు. పునాదులు కూడా విస్సారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన టీడీపీ గూండాలు దౌర్జన్యాలకు దాడులకు తెగబడ్డారు. మేము ఇక్కడ 50 సంవత్సరాలుగా మా తాతగారు కొన్నారు ఈ భూమిని. అప్పటి నుంచి 50 సంవత్సరాలు మా అధీనంలో ఉండే భూమిలో మేము ఇల్లు కట్టుకోవడానికి 2 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాం సార్. ఫస్ట్ కూసాలు నాటినప్పుడు అతను అరాచకంగా తోసేశాడు. సరేలే అని గొల్లపల్లి అవినాష్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి సార్కి ముఖ్య అనుచరులు, టీడీపీ కార్యకర్త అయినటువంటి అతను మమ్మల్ని బెదిరించి కూసాలు తోసివేయడం అనేది జరిగింది సంవత్సరం ముందర. మళ్ళీ కూడా మేము సరేలే అనేసి సైలెంట్గా ఉన్నారని మళ్ళీ మేము కడతా అంటే మళ్ళీ మమ్మల్ని బెదిరించారు. ఇక్కడ మా పనికి ఎవరైతే నీళ్లు కంకర సప్లై చేస్తారో వాళ్ళ వాహనాల బీగాలు పెరుక్కోవడము, వాళ్ళని బెదిరించడము చేశారు. జేసీబీతో ఇచ్చేశారు ఫస్ట్ గుణాతాన్ని. మళ్ళీ మేము రెండోసారి గుణాతం వేసినప్పుడు రాత్రికి రాత్రి వచ్చి మా వాహనాన్ని ధ్వంసం చేసి మా అమ్మను నన్ను తన అనుచరులు అయినటువంటి టీడీపీ కార్యకర్తల్ని 40 మందిని తీసుకొని వచ్చి గుండాయిజం చేశారు. మా పైన చేసి మా అమ్మను నన్ను కర్రలతో కొట్టడం జరిగింది. అర్ధరాత్రి వేళ మారణాయుధాలతో వచ్చి దళితుల గృహ నిర్మాణాలపై దాడులు చేశారు. అడ్డొచ్చిన అనూషతో పాటు సమీప బంధువు ఉదయ్పై ఐరన్ రాడ్లు కర్రలతో దాడులు చేశారు. అంతేకాకుండా దళితులకు చెందిన సుమో వాహనాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ గూండాల దాడిలో ఉదయ్తో పాటు అనూష తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు మాకు ప్రాణభయం ఉందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ జేసీబీ వస్తే దానికి అడ్డుపడినారు సార్. అడ్డుపడితే నేను ఇక్కడ వెహికల్లో కూర్చొని ఉన్నాను. నేరుగా రావడం కట్లెత్తుకొని వచ్చే కొద్దికి వాళ్ళని కొడతా అంటే అప్పటికి ఆ చేయి కాడ ఇంజురీ జరిగింది. అయిన తర్వాత ఇంకా నరుస్తా అంటే నేను దిగా వాళ్ళ ముందరికి వెళ్ళే కొద్ది వాళ్ళ మీద పడే దెబ్బలన్నీ నాకు పడినాయి. వాళ్ళిద్దరిని పంపించేస్తున్నాను. మా అతను వచ్చి అట్లా వెళ్ళిపోయాడు దూరంగా పరిగెత్తుకుంటా. 50 మందిలో మేము ఏం చేయగలుగుతాం సార్. వెహికల్ మొత్తం పగలగొట్టేసినారు సార్. కలికిరిలో టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ బాధితులకు దళిత సంఘాలు అండగా నిలిచాయి. సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. బాధితులు టీడీపీ నేత అవినాష్ రెడ్డితో పాటు దాడిలో పాల్గొన్న ఇతర అల్లరి మూకలపై కలికిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ భూమి అమ్మకంటే మిమ్మల్ని చంపేస్తాము, ఊరు వదలనేమని చెప్పి రాబోయే రోజుల్లో మా పార్టీ వస్తుంది, మిమ్మల్ని అందరినీ భూస్థాపితం చేస్తామని చెప్పి భయభ్రాంతులు చేస్తున్నాడు అవినాష్ రెడ్డి. అతనికి కిషోర్ కుమార్ రెడ్డి, అతని అనుచరుడు అవినాష్ రెడ్డి, అతని అనుచరులందరినీ 307 అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసి వాళ్ళని ఇమీడియట్లీ కలికిరి బహిష్కరణ చేయకపోతే మాలమహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో టీడీపీ మూకలు భౌతిక దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దళితులపై దాడికి దిగిన టీడీపీ నేతల తీరుతో స్థానికులు భయానికి లోనవుతున్నారు. పోలీసులు వెంటనే ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.